అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నందమూరి దగ్గుబాటి కుటుంబాల మధ్య విభేదాలు తొలగిపోయాయి. హితేష్ టీడీపీ ఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్చూరు లేదా బాపట్ల జిల్లా నియోజకవర్గం నుంచి హితేష్ పొలిటికల్ ఎంట్రీకి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు దగ్గుబాటి పురంధేశ్వరి. 2019లో తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వైసీపీలో చేరారు హితేష్ చెంచురాం. పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయనున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం అయితే జరిగింది. అదే సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు వెంకటేశ్వరరావు. 2023లో తండ్రితో కలిసి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నట్లుగా కూడా ప్రకటించారు. ఇప్పుడు టీడీపీలో చేరి పొలిటికల్ రీఎంట్రీకి హితేష్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవబోతోంది. నందమూరి దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువనేత దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే పసుపు కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రస్తుత బీజేపీ ఎంపీ పురంధేశ్వరుల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా నందమూరి దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాలన్నీ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయని, అందువల్లే హితేష్ రాజకీయ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని కూడా అంటూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాలు, ప్రత్యేక కలయికల తర్వాత విభేదాలన్నీ పక్కన పెట్టి అందరూ కలిసిపోయారు. ఈ క్రమంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్న చంద్రబాబు హితేష్ చెంచురాంను పార్టీలోకి ఆహ్వానించడంపై సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అయితే నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు తన ఇద్దరు అల్లుళ్ళు పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. 1995 టీడీపీ సంక్షోభ కాలం తర్వాత 1999లో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్యామిలీలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. తోడల్లుడు చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురంధేశ్వరి విభేదించారు. అలా 2004 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా, దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉండేవారు. 2014 రాష్ట్ర విభజన పరిణామాలతో పురంధేశ్వరి కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారు. ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీలో కీలక నేతగా, ఎంపీగా కొనసాగుతుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2019 శాసనసభ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 జనవరిలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ యాక్టివ్గా లేరు. ఈ నేపథ్యంలో హితేష్ను నేరుగా తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దగ్గుబాటి హితేష్ చెంచురాం రాజకీయ రంగ ప్రవేశం కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రితో కలిసి హితేష్ కూడా వైసీపీలో చేరారు. అప్పట్లో ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన సిటిజన్షిప్, కొన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేజారింది. ఆయనకు బదులుగా పర్చూరు నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో కూడా హితేష్ పోటీకి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఆ సాంకేతిక అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవడంతో హితేష్ చెంచురాం టీడీపీలో చేరి పర్చూరు లేదా బాపట్ల జిల్లా పరిధిలోని ఏదైనా కీలక నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన దగ్గుబాటి కుటుంబం మళ్ళీ టీడీపీ గూటికి చేరితే ఆ ప్రాంతాల్లో పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహం రావడం ఖాయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా హితేష్కు ఒక స్పష్టమైన భవిష్యత్తు హామీనిచ్చి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ మనవడిగా, ఉన్నత విద్యావంతుడిగా, స్పష్టమైన విజన్ ఉన్న యువ నాయకుడిగా హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీకి కొత్త మైలేజ్ తీసుకొస్తారని భావిస్తున్నారు. హితేష్ తెలుగుదేశంలో చేరిక విషయంలో అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు.